హలో అందరికీ, ఇవాళ వీడియోలో బ్రేక్ఫాస్ట్గా నేనైతే వడ ప్రిపేర్ చేశాను. సో ముందుగా అయితే మినపప్పు ఒకరోజు నైట్ ముందు నానబెట్టుకొని బాగా నానిన తర్వాత వాటర్ అన్నీ కూడా వడకట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట. మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు. అలా అయితే వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పిండి పలచగా అయిపోయి వడలు అనేవి వేయడానికి రావు. చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఈ విధంగా పిండి పక్కనే ఒక చిన్న బౌల్లో వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. మనం ఆయిల్ తడి చేసుకోకూడదు, వాటర్ని తడి చేసుకొని చేయాలన్నమాట. అప్పుడే బాగా టేస్టీగా వస్తాయి. సో పిండిలోకి నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా ఎందుకు చేయడం బాడీలోకి అని చెప్పేసి చట్నీలో ఎలాగో ఉంటుందని కేవలం వాము మాత్రమే యాడ్ చేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట. సో ఈ లోపల ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ వడ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా వాటర్ తీసుకొని ఈ విధంగా హ్యాండ్కి అయితే వాటర్తో కడిగినట్టుగా అనుకొని అదే వాటర్ హ్యాండ్తో కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్ లాగా చేసుకొని సో దాన్ని వీడియోలో చూపించిన విధంగా లెఫ్ట్ హ్యాండ్ మీద ఉంచి ఈ విధంగా ప్రెస్ చేసుకొని వీలైనంత మీకు ఒకవేళ పలచగా కావాలంటే పలచగా, కొంచెం మందంగా కావాలంటే మందంగా, మీరు తినే టేస్ట్ని బట్టి. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా మధ్యలో హోల్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను అన్నమాట. సో ఫ్లేమ్ అనేది మరీ హై ఫ్లేమ్లో ఉంచినట్టయితే పైన బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, కానీ లోపలంతా కూడా పిండి పిండిగా ఉంటుంది. సో ఈ ఆయిల్ అయితే ఎద్దుగానుగ నూనె, నువ్వుల నూనె తీసుకున్నాను అనమాట ఈసారి. సో నాకు 2500కి 4 kgs మాత్రమే వచ్చింది. మనం కాస్ట్ ఎక్కువ అని అనుకోవద్దు. మన బాడీలోకి మంచి హెల్దీ ఫ్యాట్ని పంపించాలనుకుంటే కనుక మనం ఈ విధంగా గానుగ ఆడిచ్చిన నూనెలు వాడితేనే హెల్త్కి మంచిది. అది కూడా ఎవ్రీ టైం ఒకటే ఆయిల్ కాకుండా మనం డిఫరెంట్గా చేంజ్ చేస్తూ వాడుకున్నట్టయితే మన హెల్త్ అనేది కొద్దిగా బాగుంటుంది. మన చేతిలో ఉన్నంత వరకు, మన చేతైనంత వరకు హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ట్రై చేసినట్టయితే మిగతా అంతా భగవంతుడి దయ. సో వీటన్నిటిని కూడా మనం వడలు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వీటికైతే టొమాటో పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నాకు టొమాటో పచ్చడి చేయడానికి టైం కుదరక నేనైతే ఈ విధంగా పల్లీల చట్నీ అయితే చేశానన్నమాట. ఈ విధంగా వేడి వేడి వడలు, పల్లీల చట్నీ. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.